ఒక స్పెషల్ ఎపిసోడ్ ఇవాళ మనం ప్లాన్ చేస్తున్నాం. పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానింగ్లో భాగంగా చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి సాధారణంగా ఈ రోజుల్లో మనం చూసాం. పిల్లలకు ఆస్తులు అంతస్తులు ఇవ్వలేని పరిస్థితి, కేవలం క్వాలిటీ ఆఫ్ లైఫ్తో పాటు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాలని చెప్పిన తాపత్రయం తల్లిదండ్రుల్లో కనిపిస్తుంది. అయితే ఎల్కేజీకే లక్షలు ఖర్చు అవుతున్న వేళ డిగ్రీ, పీజీ, ఇంటర్మీడియట్ గురించి మాట్లాడుకోవాలంటేనే భయం వేసే పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. ఈ నేపథ్యంలో చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ ఎంత ఇంపార్టెంట్ ఇవాళ మనం తెలుసుకుందాం. అయితే 10th క్లాస్ వరకు పెద్దగా ప్లానింగ్ అవసరం ఉండకపోవచ్చు, కానీ ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఇలాంటి కోర్సెస్కి చాలా ఖర్చు అవుతుంది. ఈరోజు ఎంత ఖర్చు అవుతుంది, రాబోయే 10-15 ఇయర్స్కి ఎంత ఖర్చు కావచ్చు, దానికి ఎలాంటి ప్లానింగ్ అవసరం ఉన్న చాలా మైన్యూట్ డీటెయిల్స్ చాలా క్రిస్ప్గా అందరికీ అర్థమయ్యే విధంగా మన బాలరాజు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవాళ ఈ ఆపర్చునిటీని మీరు యూటిలైజ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీనికి సంబంధించి మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఫోన్ కాల్స్ అండ్ ఈమెయిల్స్ కూడా ఉంటాయి. అయితే ఈమెయిల్స్ పంపించారంటే దానికి అంటే కొద్దిగా ఇన్డెప్త్ ఆర్ ఇన్ డీటెయిల్డ్గా మీరు మీ చిల్డ్రన్ ఏజ్ ఎంత ఉంది, అండ్ ఇప్పటివరకు మీరు సేవ్ చేసిన అమౌంట్ ఎంతైనా ఉందా, లేకుంటే మీ భవిష్యత్తులో గోల్స్ ఎలా ఉన్నాయి, పిల్లల్ని ఏం చదివిద్దాం అనుకుంటున్నారు, దానికి సంబంధించి గోల్ సెట్టింగ్ ఏంటన్న విషయాలు కనుక మీకు డౌట్స్ ఏమైనా ఉంటే ఈమెయిల్స్ ద్వారా పంపిస్తే ఇంకా మనకు క్రిస్ప్గా ఆర్ ఇంకా డీటెయిల్డ్గా మనకు సమాధానం చెప్పేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ స్పెషల్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసాం మనం. చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అంటే ఓవరాల్గా పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానింగ్లో భాగంగా చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ గోల్ సెట్టింగ్ గురించి దీనిపై మనతో మాట్లాడేందుకు బాలరాజు గారు స్టూడియోకి వచ్చారు. గుడ్ మార్నింగ్ బాలరాజు గారు. గుడ్ మార్నింగ్ అండి. ఈ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ దశ దాటిన తర్వాతే బయటకు వస్తారు. అందరికీ సంబంధించిన జనరలైజ్డ్ సబ్జెక్ట్ ఇది. ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా కీ రోల్ ప్లే చేసేది కూడా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ ఇది, ఎలాంటి ప్లానింగ్ అవసరం పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించి, అండ్ దీని రోల్ ఎంత ఉంది ఓవరాల్గా పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానింగ్లో? ప్రస్తుతం ఇప్పుడు జనరల్గా పేరెంట్స్ ఏంటంటే దే వాంట్ టు గివ్ ద బెస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ అండ్ బెస్ట్ ఆఫ్ ద లైఫ్ టు ద చిల్డ్రన్ అనమాట. సో వాళ్ళు చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవుతూ ఉంటారు పేరెంట్స్. సో ఏదైనా కొనుక్కుందామన్నా, ఏదైనా చేద్దాం అనుకోవాలనుకున్నా అందులో కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. దే వాంట్ టు గివ్ ద బెస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ టు ద చిల్డ్రన్. అందుకోసమే ఖర్చులు, వాళ్ళకు సంబంధించిన ఖర్చులు తగ్గించుకొని సో ఎడ్యుకేషన్కి ఎంతైతే అవుతుందో అంతా పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఎక్కువగా ఉందండి. అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేస్తే తప్ప మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయలేని పరిస్థితి. అంటే ఓవరాల్ ఫ్యామిలీ యొక్క అర్నింగ్స్ ఏమైతే ఉంటున్నాయో అందులో దాదాపు ఒక 20-30% ఈజ్ గోయింగ్ టువర్డ్స్ ద ఎడ్యుకేషన్ కాస్ట్ అలోన్, స్కూల్ ఎడ్యుకేషన్ కాస్ట్ అలోన్. సో ఇట్ ఈస్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ప్రెజర్ అండి. ఇది మనం స్కూల్ ఎడ్యుకేషన్ గురించే మాట్లాడుతున్నాము. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే అంటే 10th తర్వాత మనం మాట్లాడితే ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈ 3 స్టేజెస్ ఏమైతే ఉంటాయో చాలా ఎక్కువగా అమౌంట్ కావాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఈరోజు ఎడ్యుకేషన్ అనేది చాలా కాంపిటేటివ్గా అయిపోయింది. సో కాంపిటీషన్ని తట్టుకోవాలి అంటే మంచి ట్రైనింగ్ కావాలి, మంచి కోచింగ్ కావాలి. అదేవిధంగా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఇన్స్టిట్యూట్స్ ప్రొవైడ్ చేస్తాయో అలాంటి ఇన్స్టిట్యూట్స్లో చేర్పించాల్సిన అవసరం ఉంది. సో దీనికి ఖచ్చితంగా ప్లానింగ్ ఎంతైనా అవసరం అండి. ఇప్పుడు ఈ రోజుల్లో చదువుకోవడం మానేసి చదువు కొనడం అయిపోయింది. అవునండి. అండ్ ఈ ఎక్సీడ్ అని లేదంటే ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసింది. చిన్నపిల్లలకి ట్యాబ్స్ ఇచ్చేస్తున్నారు. చిన్నపిల్లల స్కూల్స్లోనే ప్రొజెక్టర్స్ పెట్టేసి మరి నేర్పిస్తున్న టెక్నాలజీ వాళ్ళకు కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అవుతుంది. ఒక చిన్న ప్రీ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయాలన్నా కూడా ఈరోజు కనీసం 60,000-70,000 రూపీస్ ఖర్చు అవుతుంది. అండ్ కొన్ని స్కూల్స్లో అయితే ఇప్పటికీ అంటే కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ రేంజ్ ఇంకా వాటిని అది అబౌవ్ ద బ్రాకెట్, అది అబౌవ్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ సెగ్మెంట్, దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఒక కమ్యూనిటీకి సెట్ చేస్తాం కాబట్టి ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఉన్న వాళ్ళు అఫోర్డ్ చేయగలరు. దాని కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి పెద్దగా ప్లానింగ్ అవసరం ఉండకపోవచ్చు. ఇప్పుడు ఈ మిడిల్ క్లాస్ సెగ్మెంటే అటు పైకి వెళ్ళాక ఇటు కిందికి వెళ్ళాక ఇబ్బంది పడే సెగ్మెంట్ ఇది. దీనికి ఎలాంటి ప్లానింగ్ అవసరం? అంటే సంపాదించిన డబ్బులంతా పిల్లల చదువుకే ఖర్చు పెట్టేస్తే ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది తల్లిదండ్రులు? ఇప్పుడు ఓన్లీ ఎడ్యుకేషన్కి ఉన్న అమౌంట్ అంతా పెట్టేసి మ్యాక్సిమం అమౌంట్ కేటాయిస్తే కనుక ఓన్లీ ఫర్ ద స్కూల్ ఎడ్యుకేషన్, తర్వాత మనం ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికంటే ముఖ్యంగా వాళ్ళ ఓన్ రిటైర్మెంట్ ప్లానింగ్. ఇప్పుడు మనకు చాలామంది ప్రైవేట్ సెక్టర్లో ఉంటారో, గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న వాళ్ళకు కూడా 2004 తర్వాత ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి పెన్షన్ వస్తుంది అనే గ్యారంటీ లేదు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఉంది. సో
రిటైర్మెంట్ ప్లానింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దాంతోపాటు హౌస్ ప్లానింగ్, ఈఎంఐస్, సో ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్ వస్తాయి. వీటన్నిటికీ కూడా ప్లానింగ్ కావాలి. సో ఇట్ ఈస్ మోర్ సో ఇంపార్టెంట్ దట్ ఒక ప్రాపర్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ప్రస్తుతం ఏమైతే స్కూల్ ఫీజు కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, ఎంతవరకు తగ్గించుకోవడానికి వీలైతే, అంటే తక్కువ ఖర్చులో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయగలిగితే ఇట్ విల్ బి గుడ్ అండి. కొద్దిగా రీసెర్చ్ చేస్తే కనుక ఇట్ ఈస్ పాసిబుల్. అఫోర్డబిలిటీ ఫ్యాక్టర్ మించి ఖర్చు చేస్తున్న రోజులు ఇవి. అవునండి. అంటే వాళ్ళ కెపాసిటీ ఉందా లేదా, సరే అంటే పిల్లలకి మనం ఏమి ఆస్తులు ఇవ్వలేము, కనీసం మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇద్దామన్న ఏకైక తాపత్రయం తల్లిదండ్రులది. ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరిది అలాగే ఉంటుంది. పిల్లలకి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తే తర్వాత రోజుల్లో బాగా సెటిల్ అయిపోతారు. ఆ చిన్న స్కూల్స్లో జాయిన్ చేస్తే వాళ్ళకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటి రావు, ఇంగ్లీష్ స్పీకింగ్ పెద్దగా రాకపోవచ్చు. అదే మనం వేయడమే ఒకటేసారి పెద్ద స్కూల్స్లో వేస్తే వాళ్ళకి మంచి క్వాలిటీ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, లాంగ్వేజ్ బాగా డెవలప్ అవుతుంది, అందరితో మింగిల్ అయిపోగలరు అన్న ఒక థాట్ ప్రాసెస్ ఈ మధ్య పేరెంట్స్లో కనిపిస్తుంది. అందువల్ల అఫోర్డబిలిటీ ఫ్యాక్టర్కి మించి స్కూల్స్లో ఖర్చు పెడుతున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాము. ఈ టైంలో ఎలాంటి స్టెప్స్ వాళ్ళు తీసుకోవాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లానింగ్? అంటే ఈరోజు ఎంత ఖర్చు అవుతుంది, ఒకవేళ రేపు ఎంత ఖర్చు అవుతుంది? ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. ఫర్ ఒక 5 years కిడ్ వాళ్ళ ఒక పేరెంట్కి ఉంది, వాళ్ళకి ఇంటర్మీడియట్ 10th ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఇంటర్మీడియట్కి ఎంత ఖర్చు అవుతుంది, డిగ్రీకి ఎంత ఖర్చు అవుతుంది, పీజీకి ఎంత ఖర్చు అవుతుంది, ఈ రోజు ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అండ్ రాబోయే రోజులకి ఎలా ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ ఎలా ఉందన్న అంశాలు బ్రీఫ్గా చెప్తే ఈజీగా అర్థమయ్యేందుకు కూడా అవకాశం ఉంటుంది. షూర్. మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఒక టైంలో కేజీ నుంచి పీజీకి అయ్యే ఖర్చు ఈరోజు ఓన్లీ కేజీకే అవుతుంది అనమాట. సో జనరల్గా ఒక 20-25 years బ్యాక్ మీరు తీసుకుంటే కనుక మొత్తం కేజీ టు పీజీ వరకు అండర్ 1 lakh 1.5 lakh అయిపోయేది. కానీ ఇప్పుడు మీరు కిండర్ గార్డెన్ కానివ్వండి, ప్రీ ప్రైమరీకి ఎడ్యుకేషన్కి చూసుకుంటే కనుక అంతా ఖర్చు ఖచ్చితంగా అవుతుంది ఇప్పుడు. సో జనరల్గా ఏంటంటే పేరెంట్స్ ఇప్పుడు గురించి ఆలోచిస్తారు చాలామంది. సో ఇప్పుడు గురించి ఆలోచించాలి, భవిష్యత్తు గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడంతో పాటు ఫ్యూచర్లో వాళ్ళకి ఏమైతే ఆఫ్టర్ స్కూలింగ్ ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో వాటికి కూడా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో ఆ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనము ఒక డేట్ సెట్ చేసుకోవాలి. సో జనరల్గా ఏంటంటే ఇంటర్మీడియట్ 15 yearsలో అవుతుంది ఇంటర్మీడియట్. సో గ్రాడ్యుయేషన్ 17 yearsలో అవుతుంది. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిపెండింగ్ అపాన్ అది కామర్స్ సైడా, ఇంజనీరింగ్ సైడా, మెడికల్ సైడా, దాన్ని బట్టి 3, 4, 5.5 years వరకు గ్రాడ్యుయేషన్ ఉండవచ్చు. అండ్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే డేట్ సెట్ చేసుకోవాలి. ఎన్ని సంవత్సరాల తర్వాత ఆ పర్టికులర్ ఈవెంట్ జరగబోతుంది, ఇంటర్మీడియట్ ఎన్ని సంవత్సరాల తర్వాత జరగబోతుంది, ఆర్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎన్ని సంవత్సరాల తర్వాత జరగబోతుంది. ఫస్ట్ డేట్ సెట్ చేసుకొని టార్గెట్ అమౌంట్ సెట్ చేసుకోవాలి. ఆ పర్టికులర్ గ్రాడ్యుయేషన్ కనుక ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రాడ్యుయేషన్ తీసుకుంటే గ్రాడ్యుయేషన్ ఒక 12-15 years తర్వాత అనుకోండి, 12 years తర్వాత అనుకోండి. ఈ రోజు మనము ఆ క్వాలిటీ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అని అంటే ఒక మంచి కాలేజ్లో, ఒక మంచి ఇన్స్టిట్యూట్లో విత్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, విత్ గుడ్ ఫెసిలిటీస్ ఎంత ఖర్చు అవుతుంది. ఇక్కడ ఖర్చు విషయంలో మనం చూసుకుంటే ఓన్లీ కాలేజ్ ఫీజు ఒకటే కాదండి, వేరే వేరే ఇతర ఖర్చులు కూడా ఉంటాయి. అవన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ ఫీజుతో పాటు బుక్స్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, ఎగ్జామ్ ఫీజు ఎక్స్పెన్సెస్ కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ల్యాప్టాప్స్, ట్యాబ్స్, ఇంకా వేరే వేరే ఎనీ అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఉంటే అవన్నీ కూడా కన్సిడర్ చేసుకోవాలి. ట్రాన్స్పోర్టేషన్, ముఖ్యంగా పాకెట్ మనీ. ఏం జరుగుతుందంటే ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ ఈ సమయంలో దాదాపు డబల్ డిజిట్స్లో ఉందండి. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 10-12% ఉంది. అండ్ ఎందుకంటే గత 20-25 yearsగా కాస్ట్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ హ్యావ్ గాన్ అప్. అండ్ దాంతోపాటు ప్రాఫిట్ మోటివ్ వచ్చేసింది కాబట్టి ఈ ఇన్ఫ్లేషన్ అనేది కూడా ఎక్కువగా అయిపోయింది అనమాట. 10-12% ఉంది ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్. సో ఫస్ట్ మనం ఇవన్నీ చూసుకోవాలి. ఫస్ట్ టార్గెట్ డేట్ సెట్ చేసుకొని ఈ రోజు ఎంత కాస్ట్ అవుతుంది కనుక్కోవాల్సింది ఏంటంటే ఈ ఇన్ఫ్లేషన్ ని కన్సిడర్ చేసుకొని భవిష్యత్తులో మనకి ఎంత ఖర్చు అవుతుంది, ఫ్యూచర్లో ఆ టైం వచ్చే వరకు మనకి ఎంత ఖర్చు అవుతుంది అనేది మనం చూసుకొని ఫైనల్గా మనము అట్ వాట్ రేట్ ఆఫ్ రిటర్న్ వీ కెన్ గెట్ అండ్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలని చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బాలాజీ గారు. చిన్న బ్రేక్ తీసుకొని మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇన్ఫ్లేషన్ ఎంత ఖర్చు అవుతుంది, ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది ప్రస్తుతానికి, ఇవాళ ఇంటర్మీడియట్కి ఎంత ఖర్చు అవుతుంది, 10-15 years తర్వాత ఎంత ఖర్చు అవుతుంది, అండ్ డిగ్రీకి పీజీకి ప్రస్తుతం ఉన్న ఖర్చులు ఏంటి, రాబోయే రోజుల్లో ఇవి ఎంత భారం కాబోతున్నాయి, వీటికి మనం ఎలాంటి ప్లానింగ్ అవసరం ఉంది అన్న అంశాలు చాలా డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.